యా, ఊహించిన విధంగా పొత్తు పార్టీలకు వచ్చిన సీట్లు, అసలు ప్రతిపక్ష హోదా లేని వైఎస్ఆర్సీపీ, అంటే ఎవరు ఉండరు ఈ రకంగా ఉంటుంది అసెంబ్లీ అని. అయితే ఊహించలేదు అంటే వ్యాఖ్యాతలు ఊహించలేదు, మీడియా ఊహించలేదు, పార్టీలు ఊహించలేదు, ప్రజలు ఊహిస్తారు. ప్రజల ఆలోచన, ప్రజల ఊహ, ప్రజల భావన ఏ విధంగా ఉందో ఆ మేరకు ఒక తీర్పు వస్తుంది, సభ ఏర్పడుతుంది. తప్పకుండా ఒక చాలా సంచలనాత్మకమైనటువంటి అసాధారణమైన తీర్పు తర్వాత శాసనసభ ఎలా ఉంటుంది, కలర్ఫుల్, కొంచెం కలర్ఫుల్గా ఉన్నటువంటి, అలాగే కొంచెం వాడి పెరిగినటువంటి వాతావరణంలో సభ మొదలైంది. అయితే ప్రశాంతంగా గడిచిందని చెప్పాలి మనం. ఈ రోజు వరకు జరుగుతున్నంత వరకు చూస్తే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఇతర మంత్రులు వీళ్ళందరూ ప్రమాణ స్వీకారాలు ఆ సందర్భంగా జరిగినవి చూస్తే సభాపరంగా మటుకు అక్కడ ఎలాంటి గజిబిజి లేకుండా హెల్దీగానే సాగింది, ఆరోగ్యంగా సాగింది. అది స్వాగతించదగింది, దీనికి అభినందించాలి. ముఖ్యంగా ప్రొటెం స్పీకర్, తాత్కాలిక స్పీకర్గా ఉన్న మిత్రుడు, సీనియర్ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని ఈరోజు రేపు ఆయన ఆధ్వర్యంలో స్పీకర్ వచ్చేవారు కదా, ఇది జరిగింది. అందరూ ప్రమాణ స్వీకారం చేయటం, అక్కడికి వెళ్ళి చెప్పటం. దీనికి బ్యాక్డ్రాప్లో ఒక సమాంతరంగా నారా భువనేశ్వరి పెట్టినటువంటి ట్వీట్, నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచిందని. అక్కడ దాదాపు ప్లకార్డులు కూడా అవే, అధికార పార్టీ సభ్యులు కూడా అదే నినాదం ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ గెలిచినా కానీ ప్రజల తీర్పు, ప్రజాస్వామ్యం సజీవంగా ఉందని చెప్పడానికి ఈ సంచలనాత్మకమైనటువంటి మార్పులు, తీర్పులు ఇవి నిదర్శనం అవుతాయి. ఇంకా రెండోది, ముందు చంద్రబాబు చేశారు, తర్వాత పవన్ కళ్యాణ్ చేశారు. నిజంగానే అధికారం ఉందని చెప్పి మనము భావించకూడదు ఎప్పుడు కూడా. నీళ్లలోన ముసలి నిగిడి ఏనుగు పట్టు, బయట కుక్క చేత భంగపడును అన్నట్టుగా ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నంత వరకు ఒక విధంగా ఉంటుంది. అధికారం అనేది అది నీళ్లలోన ముసలిలాగే, అవును, బయట వేరే అవుతుంది. ఇప్పుడు మీరు గేట్ కూడా తాకలేరు అది ఇది అని మనం అన్నప్పుడు, రాజ్నారాయణ్ అనేటటువంటి ఒక సాధారణ పాత సోషలిస్ట్ నాయకుడు గడ్డ పెట్టుకొని గజిబిజిగా ఉండేవాడు. ఇందిరాగాంధీని ఓడించగలుగుతాడని ఎవరు అనుకోవాలి. ప్రజలే అప్పుడు ఓడించినా, గెలిపించినా, ఓడించినా ప్రజలే. ఈ ప్రాథమిక సత్యం మన బుర్రల్లో ఉంటే కనుక పెద్ద పెద్ద సవాళ్ళు విసిరేయడాలు ఇట్లాంటివి జరగవు. ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రజాస్వామిక పద్ధతుల్లో విజయానికి ఒక సారథి అనిపించుకొని ఆయన సభలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు మీరు కనుక కొంచెం రివైండ్ చేస్తే, పిఠాపురంలోనో ఇంకొక చోట నన్ను సభకు పంపించండి అని ఆయన, మీరు గేటు కూడా తాకలేరని చెప్తున్న అప్పటి ముఖ్యమంత్రి, మీరు నన్ను సభకు పంపించండి, మీరు నాకు ఓటు వేయకుండా, విజయం చేకూర్చకుండా, సభకు పంపించకుండా ఏం మాట్లాడితే ఏం లాభం, ఇవన్నీ వృధా, మీరు సీఎం అని అరిస్తే నేను సీఎం కాను, ఓట్లు వేస్తే అవుతాను. ఇవన్నీ చాలా తాజా సన్నివేశాలే మీరు కనుక ఒకసారి చేసుకుంటే. సో వీటన్నిటిలో మనం చూడాల్సింది ప్రజల తీర్పు, వాళ్ళ చైతన్యం. అందుకని ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు, వాళ్ళిద్దరూ, చంద్రబాబు మళ్ళీ వాళ్ళని ఆలింగనం చేసుకున్నాడు. ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు. చాలా ఊహలు, కథలు నడిచాయి కదా, ఆయన సభకు వస్తాడా లేదా, ఈరోజే ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా. ఉదాహరణకు తెలంగాణలో కేసీఆర్, ఆయనకు కాలు కూడా పెరగటము అనే కారణాల వల్ల ఆయన తర్వాత ఎప్పుడో ప్రత్యేకంగా వచ్చి ఒకరోజు ప్రమాణ స్వీకారం చేశారు. కొన్నిసార్లు చేయరు, ఆ రోజే చేయాలని ఏం లేదు. సో అలా కాకుండా ఈరోజే రావడం ద్వారా జగన్ కూడా సభా స్ఫూర్తిని అంతవరకు నిలబెట్టాడని మనం చెప్పాలి. ఎందుకంటే మొహంజాటేసి మళ్ళీ ఇంకోసారి వచ్చి ఏదో మొక్కుబడిగా చేసి, లేదా స్పీకర్ ఛాంబర్లో చేస్తుంటారు ఒక్కోసారి, అలాంటివి కాకుండా రావటము. రెండవది, ఆయనను పూర్తిగా కారులో, వాహనంలో అనుమతించాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సభా వ్యవహారాల మంత్రి కేశవ్ నిర్ణయం తీసుకొని అనుమతించడం కూడా హుందాగా ఉంది. దానివల్ల ఓడిపోయి ఉండొచ్చు, స్థానాలు లేకపోవచ్చు, నిన్నటిదాకా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన్ను గౌరవించడం, మనల్ని కూడా గౌరవించుకోవటం, సభను గౌరవాన్ని అన్నట్టుగా ఆయన లోపల దాకా అనుమతించటం. నిజానికి ఆయనే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తన పేరు జగన్మోహన్ అని చదివి మళ్ళీ బహుశా కొంచెం మళ్ళీ సవరించి పెట్టారు. చంద్రబాబు అందరికీ నమస్కారం పెట్టారు, చంద్రబాబు కూడా నమస్కారం పెట్టారు, ఆయన కూడా ప్రతి నమస్కారం పెట్టారు. సో జగన్ ఈరోజు రావటం అన్నది నిస్సందేహంగా ఈరోజు కార్యక్రమానికి ఒక పూర్తి రూపం తీసుకొచ్చింది. అయితే ఆయనకి సభలో ప్రతిపక్ష హోదా ఉండదు, వెనక సీట్లో కూర్చుంటారు, ఇట్లాంటివన్నీ కూడా చెప్తున్నప్పటికీ ఏమైనా కానీ దాన్ని తీర్పును గౌరవించటమే అవుతుంది తప్ప
ప్రజల తీర్పును గౌరవించడం అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం అంటే ఈరోజు సభలో అది అయితే మనకు కనిపించింది. అది మనం స్వాగతించదగింది. ఎక్కడో నేను సోషల్ మీడియాలో చూశాను, కొంతమంది ఏదో వెనక నుంచి నినాదాలు వేశారు, కొంచెం ఏదో అనుభవం అని. అది ఎక్కడ మెయిన్ స్ట్రీమ్లో అదేం ప్రధాన అంశంగా రాలేదు. ఈ గౌరవము లేకపోతే హుందాగా ఉన్నారు అన్నదే వచ్చింది. అది మంచిది. దీన్ని మంచి ప్రారంభంగా భావించి మనము కొనసాగించాల్సి ఉంటుంది. తెలుగుదేశం వాళ్ళలో మనకు ఆ ఉత్సాహం అవన్నీ కూడా కనిపించింది. నారా లోకేష్ కూడా ముందు కూర్చొని కీలకమైన సన్నివేశాలని ఆయన తిలకిస్తూ ఉన్నారు. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి సన్నివేశం కూడా దాని అన్నింటినీ కూడా. సో దట్ ఈస్ తమ నిలవలు తప్పినా ఇటు అటు అవ్వచ్చు ప్రజాస్వామ్యంలో. సో అది ఆ స్పిరిట్ కూడా కనిపించింది. దట్ ఈస్ వెల్ అని కూడా. అలాగే లోకేష్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు స్పందన చూసిన, పవన్ కళ్యాణ్ చేస్తుంటే ఆయన ఎవరు మన మిత్రుడు నాగబాబు దాన్ని చూసి ఆనంద బాష్పాలతో ట్వీట్ పెట్టిన, అసలు సభ మొత్తానికి ఆమె నారా భువనేశ్వరి గారి ట్వీట్తో ఆమె ఒక దీన్ని చిత్రించిన, ఇదంతా కూడా ఈ సన్నివేశం యొక్క చారిత్రక ప్రాధాన్యతను మనకు చెప్తుందని మనం చెప్పొచ్చు. యా.